అమెరికా చదువులు ఇకపై వేస్ట్ అనుకోవచ్చా? అక్కడ చదవడం జాబ్స్ కొట్టడం దాదాపు అసాధ్యమా అంటే ప్రస్తుత పరిస్థితులు అవునని అనిపిస్తున్నాయి. కొత్తగా భారతీయులు ఎవ్వరూ రాకుండా చూడడం, ఉన్న వాళ్ళని కూడా వెళ్ళగొట్టడమే ట్రంప్ టార్గెట్. H1B వీసా ఫీజు $1,00,000 పెంచడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. కొత్తగా విదేశీ ఉద్యోగులు తీసుకోకుండా స్కెచ్ వేశారు. అమెరికా కంపెనీ విదేశీ ఉద్యోగులు తీసుకోవాలంటే ఉన్న ఫలంగా 88 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. గతంలో ఇది కేవలం 2 నుంచి 5 లక్షల మార్కు మాత్రమే ఉండేది. ఏ కంపెనీ కూడా 88 లక్షలు చెల్లించే సాహసం చేయదు. ఫలితంగా భారతీయులకు ఉద్యోగాలు రావు. ఇక యుఎస్లో చదివే మన స్టూడెంట్స్ కూడా ఇక కష్టకాలమే. చదువు తర్వాత H1B వీసా పొందడం అసాధ్యం. మెల్లగా అందరినీ వెనక్కి పంపేలా ట్రంప్ కుట్ర చేస్తున్నాడు. ప్రమాదంలో 5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఆధారపడింది. ముఖ్యంగా అమెరికాలో చదువుకోవాలని విద్యార్థులకు ఇటీవల కఠినమైన నిబంధనలు, వీసా నిరాకరణలు, అలాగే వర్క్ పర్మిట్ అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాలతో కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇక అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత పనిచేసే వీలు కల్పించే OPT ప్రోగ్రాం రద్దు చేయాలని ప్రతిపాదనలు, అలాగే కొన్ని విద్యార్థుల వీసాలను రద్దు చేయడం వంటి చర్యలు భారతీయులతో సహా అనేక మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు అమెరికాలో చదువుకోవాలనే ప్లానింగ్స్ అన్నిటి కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో అమెరికా చదువుల పరిస్థితుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. కఠినమైన వీసా నిబంధనలు ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది. అమెరికా అధికారులు విదేశీ విద్యార్థుల వీసాలపై కఠిన నిబంధనలు విధించాలని ప్రతిపాదిస్తున్నారు. దీంతో విదేశీ విద్యార్థుల నెత్తిన మరొక పిడుగు పడింది. అందులో మరీ ముఖ్యంగా H1B వీసా వ్యవహారం. తాజాగా H1B వీసా వ్యవహారం చూస్తే కనుక దాని ఫీజుని అమాంతం $1,00,000 పెంచారు. ఒక్కసారి ఆలోచించండి, $1,500 నుంచి $1,00,000 పెంచారంటే ఎంత భారీ మొత్తం చూసుకోండి. కనీసం 2 నుంచి 3 లేదా 4-5 లక్షలు ఉన్న ఫీజుని ఏకంగా 88 లక్షలకు చేశారంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆ H1B వీసా కూడా ఎవరికి వస్తుంది? హైలీ టాలెంటెడ్, అలాగే ఆల్రెడీ మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న టెకీస్ని మాత్రమే ఇక నుంచి కంపెనీలు తీసుకోబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చదివి ఇప్పటి వరకు అక్కడి నుంచి చదువు పూర్తయిన తర్వాత ఎంఎస్కో ఏదో ఎంటెక్కో చదివి ఆ తర్వాత OPT అని ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఆ OPTలో STEM అంటారు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్. ఇట్లాంటి విద్యార్థులంతా కూడా ఆ STEMలో రకరకాలుగా ఆపర్చునిటీస్ వచ్చేవి. సో తొలుత 12 నెలలు, తర్వాత మరొక 24 నెలలు పొడిగింపు, ఇట్లా మొత్తం 3 సంవత్సరాలు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వీళ్ళంతా కూడా ఆ STEMలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కనీసం ఖర్చుల మందమైన సంపాదించుకునేవారు. ఖర్చులకి ఇబ్బంది లేకుండా గడిపే పరిస్థితి. మరి ఇప్పుడు ఆ OPT కూడా రద్దు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఇక నుంచి అప్పులు చేసి తిప్పలు పడాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. సో అమెరికాకు వెళ్ళాలంటే సగటు భారతీయుడు, మరీ ముఖ్యంగా నేను మన తెలుగు వాళ్ళ గురించి చెప్తాను, సగటు తెలుగు స్టూడెంట్ అమెరికా వెళ్ళాలంటే సరే డబ్బున్నోళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇక్కడ కాసేపు ఎంత డబ్బున్నోళ్ళైనా అబోవ్ అప్పర్ మిడిల్ క్లాస్ అయినా లేదంటే మిడిల్ క్లాస్ సంబంధించిన వర్గాలైనా మనం ఇక్కడ గమనిస్తే కనుక ఖచ్చితంగా బ్యాంక్ లోన్ తీసుకుంటారు. సో బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ఆ బ్యాంక్ లోన్ను చెల్లించడానికి ఈ చదువు అయిపోయిన తర్వాత MSc MTech అయిన తర్వాత ఖచ్చితంగా OPT చేస్తారు. OPT చేసిన తర్వాత ఆ 3 సంవత్సరాలు ఎలాగోలా గడుపుతారు, ఏదో ఒక జాబ్. నిజంగా వీళ్ళు చదివిన చదువుకు రిలవెంట్గా దాని తగ్గ అవకాశాలు ఉంటాయి అక్కడ అంటే అది కూడా చెప్పలేం. ఏదో ఒకటి H1B వీసా ఆ 3 సంవత్సరాల్లో H1B వీసాకు అర్హత పొందాలంటే OPT చేయాలి. తర్వాత ఏదో లాటరీ సిస్టమ్ ఉండేది, అయిపోయింది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, పోయింది, గోవిందా. ఇక లాటరీ లేదు, $1,500 లేదు, ఇప్పుడు ఏకంగా $1,00,000, ఏకంగా 88 లక్షలు. ఈ 88 లక్షలు కూడా నీకు చెల్లించాలంటే కంపెనీ ఎందుకు చెల్లిస్తుంది? నువ్వు ఎంతో హైలీ టాలెంటెడ్ అయితే చెల్లిస్తుంది. సో ఈ OPTని కూడా దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సో ఈ రకంగా భారతీయులకు సంబంధించినటువంటి విద్యార్థుల భవితవ్యం పూర్తిగా ప్రశ్నార్థకంలో పడ్డ పరిస్థితి. ఒకప్పట్లాగా లేదు. ముఖ్యంగా H1B వీసాల విషయంలో ఇప్పుడు ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ వీసాల రద్దుకు సంబంధించి దాదాపు ఇప్పటికే 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఇక డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల వీసాల చుట్టూ ఒక అన్సర్టనిటీ, వేలాది మంది భారతీయ విద్యార్థుల కళలు చెదిరిపోతున్నాయి.
కొన్ని కోర్సులను పూర్తి చేసి సమయం పనిచేయడానికి వీలుగా రూపొందిస్తున్నారని, ఇది వర్క్ వీసా మాస్కులా పనిచేస్తుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇది విద్యార్థులను పూర్తి సమయం నుంచి పనిచేయడానికి అనుమతించకుండా నిరోధిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే చాలామంది విద్యార్థులకు ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే అంశం, అమెరికాలో చదువుకోవాలనుకో వారికి. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కూడా మేక్ అమెరికా అగైన్ ఫస్ట్ అనేది వాళ్ళ ఆప్షన్. వాస్తవానికి గూగుల్, మెటా లేదా అమెజాన్ ఇలాంటి కొన్ని కంపెనీలు, ఇంకా పేరు చెప్పని ఇష్టపడిన కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళ సర్వే ప్రకారం ఓ కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ 25,000 H1B వీసాలు ఇస్తే ఆ కంపెనీ ఆ 25,000లో విదేశీయులు తీసుకొచ్చుకున్నారు. అగ్వలో, మన భాషలో చెప్పాలంటే అగ్వ అంటాం కదా, తక్కువ రేట్లలో అనమాట. సో ఇండియా, చైనా, ఫిలిప్పైన్స్ ఇట్లాంటి దేశాలను తీసుకొచ్చి వాడి సొంత అమెరికన్లని 27,000 మందిని పీకేశాడు ఉద్యోగాల నుంచి. ఇది ట్రంప్ కోపం తెప్పిస్తుంది. ఇలా ఒక కంపెనీకి 27,000, ఒక కంపెనీకి 6,000, ఒక కంపెనీకి 2,500 వీసాలు, ఒక కంపెనీకి 3,000 వీసాలు. ఈ వీసాలు ఇచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? H1B వీసాలు ఇచ్చిన వాళ్ళంతా ఆ పరిమితికి మించి, రేషియోకి మించి అమెరికన్లను జాబ్స్ నుంచి పీకేసి ఇంకెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. చైనా నుంచి, ఇండియా నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, లేదా ఇండోనేషియా నుంచి, ఇట్లా రకరకాల కంబోడియా నుంచి తెచ్చుకుంటున్నారు, సౌత్ ఏషియా నుంచి. సో ఇది వాళ్ళకు బాగా కోపం తెప్పిస్తుంది. స్థానికులకు నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. మరి ఇప్పుడు నిజంగానే మరి ఇలా చేసి మరి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారా? వాళ్ళ దగ్గర అంత స్కిల్స్ ఉన్నాయంటే ప్రస్తుతానికైతే లేవు. అలా కూడా ఇప్పుడు ఇబ్బంది పడతాయి కంపెనీలు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ యూనివర్సిటీలో ఆ స్కిల్డ్ పీపుల్ తయారు చేసి మనమే ఆ రకంగా వాళ్ళని రూపుదిద్దుకోవాలి, వాళ్ళని తయారు చేసుకోవాలని చెప్తుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సరే, ఇది అలా పక్కన పెడదాం. ఇది H1B వీసా కథ. ఇక మనోళ్ళ సంగతి చెప్దాం. అప్పులు చేస్తారు, పోతారు, ఏదో ఒక పని చేయాలి. వాస్తవానికి చాలా ఇబ్బంది, నిజంగా సెక్యూరిటీ లేదు. నిన్న మొన్న చూస్తున్నాం, మొన్న ఒక అతన్ని చాలా దారుణంగా, కిరాతకంగా చంపారు. ఇవాళ కిరణ్ పటేల్ అనే ఒక ఆవిడని సూపర్ మార్ట్లో, తన సొంత డీడీ మార్ట్ అని ఉంటుంది, ఒక మార్ట్లో చంపేశారు. ఏం లేదు, ఇంకా వస్తారు డైరెక్ట్ డబ్బులు అడుగుతారు, కనీసం హ్యాండ్స్ అప్ అని కూడా అన్నారు, కాల్చి పడేస్తారు నిర్దాక్షిణంగా. ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు. క్రైమ్ రేట్ అడ్డగోలుగా ఉంటుంది. పేరుకే అభివృద్ధి చెందిన దేశం, అగ్రరాజ్యం, కానీ అక్కడ ఉన్నటువంటి క్రైమ్ ఎక్కడ ఉండదు. గన్ కల్చర్, డబ్బులు అడుగుతారు. మనోళ్ళు పెట్రోల్ బంకుల్లోనూ, మాల్స్లోనూ, లేకుంటే బేకరీల్లోనూ, సబ్వేలను అక్కడ ఇక్కడ పనిచేస్తుంటారు. అక్కడికి సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వచ్చే దుండగులు, నల్ల జాతీయులు, ఇంకేవో అమెరికన్సో వీళ్ళంతా కూడా వస్తారు, డబ్బులు అడుగుతారు. ఇంకేకంగా పోనీ హ్యాండ్స్ అప్ చేసి డబ్బులు ఇచ్చి ఆ దండం పెట్టినా వదలరు, వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోతారు. ఇది చాలా జరిగాయి మన ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో. రేసిజం, జాతి వివక్ష, వర్ణ వివక్ష, ఈ కాల్చి చంపడాలు, సెక్యూరిటీ లేదు. అది అలా ఉంచుదాం. మనలో ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత నానా తంటాలు పడతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, రూములకు సంబంధించిన సరే, ఇది కొత్త ఏం కాదు. ఇవన్నీ నేను చెప్పడం మీకు పెద్ద కొత్త ఏం కాదు, నేను చెప్పేది పెద్ద ఆశ్చర్యం కాదు. అక్కడ తిండి మెయిన్ ప్రాబ్లం. తిండి నిజంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం వారం తింటారు. ఇది ఎంత దారుణం. ఇక్కడ ఇంట్లో తింటారా? ఊర్లో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇంట్లో తింటారా? తినరు. ఇక్కడ ఒక పని చేస్తారు, ఇక్కడ ఉన్న పుల్ల అక్కడ పెట్టరు. అంటే ఇది కొంతమందికి వర్తిస్తుంది, అందరిని అనట్లేదు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత నానా చాకరీ చేయాల్సి వస్తుంది, మాల్స్లో పని చేయాల్సి వస్తుంది, బేకరీలో పని చేయాల్సి వస్తుంది. అవసరమైతే క్లీనింగ్ చేయాలి, వాషింగ్ చేయాలి, ఏదైనా చేయాలి. నేను ఇది ఎవరి మనోభావాలు కించపరిచే విషయం కాదు. అక్కడ చేస్తున్న పనులు, పెట్రోల్ బంకులు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసింది, దాదాపుగా అందరికీ అనుభవిస్తున్న పరిస్థితి. ఎందుకు అంత కర్మేం పట్టింది మనకు? అంత కర్మేం పట్టింది మనకు? మన భారతీయులకు అంత అవసరమేమొచ్చింది? నిజంగా మీరు స్కిల్డ్ పర్సన్స్ అయితే, నిజంగా మీరంతా పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటే, డబ్బులుంటే చదువుకొని రండి, చట్టబద్ధంగా చదువుకొని రండి, వచ్చి దేశానికి సేవ చేయండి. లేదా ఇక్కడే స్థిరపడండి, ఇక్కడే మంచి చదువులున్నాయి, ఉన్నత చదువులున్నాయి. ఆత్మనిర్భర్ పేరుతో మన ప్రభుత్వం కూడా అన్ని రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యను అందిస్తుంది, అన్ని రకాలుగా ఉంది, చేయూతనిస్తుంది. స్టార్టప్ కంపెనీలకు ఇవాళ అమెరికాలో గతి లేదు. ఇక స్టార్టప్ కంపెనీల పని ఖతం. ఎందుకంటే ఒక్కొక్కడికి $1,00,000 పెట్టి ఎవడు నిపుణులను తెచ్చుకోడు. స్టార్టప్ కంపెనీలు ఉన్న వాళ్ళతోనే, ఉన్న సోర్స్తోనే కింద మీద పడాలి, చాలా కష్టం. ఇది పరిస్థితి. సో ఇది ఇక నుంచి అమెరికాకు వెళ్ళాలనుకునే వారికి కలలు కాబోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. ఇక అమెరికాని మర్చిపోవాలి. ఆస్ట్రేలియా, యూరప్, రకరకాల దేశాలు ఉన్నాయి. మీకు అవకాశం ఉంటే అటు వెళ్ళండి. నేను ఎదురు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి కాదు, నేను చెప్తున్నాను కూడా. వాస్తవానికి
ఇప్పటికున్నటువంటి అప్డేట్స్ ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నేను మీకు ఈ అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా పూర్తిగా దారులు మూసుకుపోయాయంటే అలా అని కాదు నా అర్థం. ఉన్నాయి, దారులు తెరిచే ఉన్నాయి. కానీ చట్టబద్ధంగా అక్కడి నిబంధనలకు అనుగుణంగా చాలా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. అవన్నీ కూడా అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. అది కూడా మీకు డబ్బు సరిపడా ఉండాలి. మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ ఇలాంటి వ్యక్తులు లోన్లు చేసి అప్పులు చేసి అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే ఆరాంసే ఇక్కడే ఉండి చదువుకోవడం బెటరు, దేశానికి సేవ చేయడం బెటర్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కూడా కామన్ పీపుల్ నుంచి వచ్చే అభిప్రాయాలనే మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న ఒపీనియన్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి జరుగుతున్న పరిస్థితి. లేదా ఇతర దేశాలు చూసుకోండి, ఇప్పుడు అంతటా స్టార్ట్ అయింది. లండన్లో స్టార్ట్ అయింది వలసవాదులను వెనక్కి పంపాలని, ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది, మిగతా దేశాల్లో స్టార్ట్ అవుతుంది. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్కు అనుగుణంగా నిబంధనలకు అనుగుణంగా చక్కగా ఉంటున్నారంటే కొంతమంది ఉండట్లేదు. దేశాన్ని చెడ్డపేరు తెచ్చి కొన్ని నేరపూరిత కార్యకలాపాలు పాల్పడుతున్నారు, మర్డర్లు చేస్తున్నారు, డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్నారు, సెక్స్ రాకెట్లో ఇరుక్కుంటున్నారు. ఇది లిటరల్లీ ఇది జరుగుతుంది, నిజమే. ఇందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో పోయిన ఏడాది జరిగింది. రిక్రూట్మెంట్ల పేరుతో ఏకంగా ఒక సెక్స్ రాకెట్ నడిపించారు ఒక టీం. సిగ్గుచేటు. భారత జాతిని అవమానపరిచే ఇలాంటి చర్యలు, భారతీయుల పరువు మంట కలిపే ఇలాంటి చర్యలు. ఒక ఆడుపై సూపర్ మార్కెట్లో దొంగతనం చేస్తుంది. దారుణం. ఇలాంటి చిల్లర చేష్టలతో కొంతమంది దేశ పరువు తీస్తున్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. వాళ్ళ సందర్భాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ కొన్ని బలహీనతలు వాళ్ళని ఆ రకంగా ప్రేరేపిస్తాయి. దాన్ని మనం నిజంగా కొన్ని సందర్భాల్లో సరే టాలరేట్ మనం చేస్తాం, కానీ వాళ్ళు టాలరేట్ చేయరు. చూడండి, మొన్న ఒక వ్యక్తి ఆ గొడవ పడుతుంటే వెళ్ళారు, ఏం లేదు, డైరెక్ట్ షూట్ చేస్తారు, అంత ఇంకేం ఉండదు. లొంగిపోమని కూడా చెప్పారు, అట్లీస్ట్ షూట్ చేస్తారు. పోలీస్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది లా అండ్ ఆర్డర్. నేరస్తులతో ప్రమాదమే, పోలీసులతో ప్రమాదమే, ఏదైనా ప్రమాదమే. ఒక సిక్కు ఏదో తన మతపరమైనటువంటి ఒక చిన్న ఖడ్గాన్ని పట్టుకొని తిప్పుతుంటే లొంగిపోమన్నారు. సో అతను కూడా కొన్ని తిక్క చేసలు చేస్తాడు, వెంటనే షూట్ చేస్తారు, అయిపోయింది, కథం. ఇలా ఉంటుంది పరిస్థితి. సో అమెరికాలో బిక్కు అంటూ గడుపుకుంటూ ఉంటారా, ఇండియాకు వచ్చి ప్రశాంతంగా జీవనం సాగిస్తారా? నన్ను అడిగితే ప్రపంచంలో మన భారతదేశం అంతటువంటి ప్రశాంత వాతావరణం ఇంకెక్కడా లేదు. బహుశా మీకు డాలర్ల మోజు మీద, డాలర్ల కలలతో ఇక్కడి నుంచి వదిలి అమెరికాకు వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి మీ డాలర్ల డ్రీమ్స్, ఆ డాలర్ డ్రీమ్స్ నెరవేరే పరిస్థితి లేదు 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 ఖచ్చితంగా. నిబంధనలు చాలా కఠినంగా ఉంటున్నాయి, నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా ఆలోచించుకోండి ఒకటికి 4 సార్లు. అమెరికా వెళ్ళాలా, ఇండియాలో ఉండాలా, లేదా ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు, యూరప్ లేదా ఆస్ట్రేలియా. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, కానీ అమెరికాలో ఉన్న పరిస్థితుల గురించి మీకు వివరిస్తున్నాను. ఇతరత్ర మార్గాలు ఉన్నాయి, యూరప్ దేశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉంది, లేదా కెనడా, సరే రకరకాలుగా. అంటే ఎక్కడ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ అనిశ్చితి, హింస, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఏ దేశాలు, యూరప్ కొన్ని దేశాలు బాగుందనుకోండి, చాలా దేశాలు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇంకా అక్కడ కూడా వలసవాదులపై ఈ రేసిజం కేసులు అవుతున్నాయి, వలసవాదులపై దాడులు అవుతున్నాయి, ఇప్పుడు పెద్ద ఆందోళనలు అవుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, గుర్తుపెట్టుకోండి, లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వీళ్ళని తన్ని తరమండి, వీళ్ళని వెనక్కి పంపండి అంటూ. అందులో ఇండియన్స్ గురించి అంటున్నారు, పాకిస్తాన్ల గురించి అంటున్నారు, ఫిలిప్పైన్స్ వాళ్ళ గురించి అంటున్నారు, చైనాల గురించి అంటున్నారు, అందరి గురించి అంటున్నారు. అందరినీ ఒకే ఘాట్ని కట్టి పంపించండి ఇక్కడ నుంచి, మేము వీళ్ళని భరించలేకపోతున్నామంటూ వాళ్ళంతా కూడా బెంబేలు ఎత్తిపోయి రోడ్ల మీదకి వస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. సో ఇక్కడ వాళ్ళ సామాజిక భద్రత కావచ్చు, వాళ్ళ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు కాక. కానీ భారతదేశం నిజంగా అద్భుతమైనటువంటి మానవ వనరులు కలిగే దేశం. సాంకేతిక నిపుణుల్ని, ఇంజనీరింగ్ నిపుణుల్ని, వైద్యుల్ని వీళ్ళందరినీ కూడా అమెరికాకు పంపితే అమెరికాకు అది సహించట్లేదు కదా. ముఖ్యంగా ఇండియాను టార్గెట్ చేసి ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత చాలా దారుణమైన కఠినమైన నిబంధనలు తెస్తున్నాడు, ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నాడు. సో అందుకు ఇక మనం వాడి మీద ఏడవడం కంటే మన దారి మనం చూసుకోవడం బెటర్ కదా. వాడి దేశం వాడి ఇష్టం, వాడికి నచ్చిన ఆట ఆడతాడు. వాడు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, ముల్లే మూట సర్దుకొని. సో అది పరిస్థితి. కాబట్టి మనం అక్కడ ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి లేదు. వాడేదో ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నట్టు వాడి మీద ఏడవాల్సిన అవసరం లేదు, వాడిని బదనాం చేయాల్సిన అవసరం లేదు. వాడి దేశం ఫస్ట్ అంటున్నాడు, వాడి దేశం ముందు ఉండాలంటున్నాడు. అందుకు తగ్గట్టుగా వాడి ప్రణాళికలు ఉన్నాయి, వాడి ఆలోచనలు ఉన్నాయి. కొంతవరకు మనకు డ్యామేజ్ జరుగుతున్న పరిస్థితి వాస్తవమే. అయినప్పటికీ కూడా కొన్ని సవరిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళని ఏమని అంటున్నాడు, కొత్తగా వచ్చే వాళ్ళకి నిబంధనలు అంటున్నాడు. సో నేను చెప్తుందంతా కూడా కొత్తగా వెళ్ళే వాళ్ళ గురించే. ఇఫ్ మీరు కొత్తగా వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఆలోచించండి, 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అమెరికా డాలర్ డ్రీమ్స్, అమెరికా కలలు, బాగా డబ్బుండి పోతామనుకుంటే
నిబంధనల ప్రకారం పోండి, చదువుకొని రండి, బుద్ధిగా అక్కడ ఎట్లాంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలు కానీ ఎట్లాంటి చిన్నపాటి నేరమైనా కూడా మిమ్మల్ని డీపోర్ట్ చేసి మళ్ళీ జీవితంలో జిందగీలో అమెరికాలో కాలు పెట్టకుండా చేస్తారు, జాగ్రత్త. ఇలాంటి నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. సరే, ఇవన్నీ మనం తలుచుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా ట్రంప్ ఉన్నన్ని రోజులైనా తర్వాత నిబంధనలు సడలిస్తారనేది టైం బాగుంటే నిజంగా మళ్ళీ ట్రంప్ అధికారం దిగితే అది తర్వాత విషయం, అప్పుడు తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇవి చాలా దారుణంగా ఉంది. మెల్లమెల్లగా ట్రంప్ చేసిన కుట్రలు ఏంటంటే అందరినీ వెనక్కి పంపుతున్నారు. ఇది కుట్రే భారతీయుల మీద. మరీ ముఖ్యంగా H1B వీసా హోల్డర్స్ 75% ఇండియన్సే ఉంటారని ట్రంప్కు తెలుసు. అమెరికన్ కాంగ్రెస్ ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా లేదో తెలియదు. అప్పటికి న్యాయస్థానాల వైపు వెళ్లే చాలామంది ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అప్పటిదాకా ఏదేమైనా ట్రంప్ కాలికి పెడితే మెడకు పెడుతున్నాడు, మెడకు పెడితే కాలికి పెడుతున్నాడు. ఏకంగా కోర్టును ధిక్కరిస్తున్నాడు. సుప్రీంకోర్టు చెప్తుంది, ఇష్టం ఉన్నటువంటి అడ్డగోలుగా ఆర్థిక అధికారాలను అడ్డం పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, లేదు ఇది కరెక్టే, లేదంటే దేశం నాశనం అయిపోతుంది, ఏం మాట్లాడుతున్నావు అంటే కోర్టునే సవాల్ చేస్తున్నాడు ట్రంప్. అది పరిస్థితి. సో ఆయన ఈగో హట్ అయింది. మనం నోబెల్ ప్రైజ్కు మన ప్రధాని ఆయన నామినేట్ చేయలేదు, ఆయనకు శాంతి బహుమతి కావాలంటే ఏకంగా రక్షణ శాఖని యుద్ధ శాఖగా మార్చిన ఆ వ్యక్తికి మన భారత్ లాంటి దేశాలు సరిగ్గా స్పందించకపోవడంతో ఆయన ఈగో హట్ అయింది. సో భారత్ ఎంత మంచిగా ఉందామని చూసినా, ఎంత మంచిగా ప్రయత్నం చేసినా మిత్రదేశం అని చెప్తూనే వెనకాల నుంచి గోతులు దోడుతున్నాడు, మనని వెనక్కి నెడుతున్నాడు. సో ఇది ట్రంప్ లక్షణం. పూర్తిగా వ్యక్తిగత అక్కస్తో భారత్పై, భారతీయులపై ట్రంప్ ప్రదర్శిస్తున్న తీరు ఇది. సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎదుటివాడు చెడ్డోడు కాబట్టి, ఎదుటివాడు దగ్గర మనం ఫ్లెక్సిబుల్గా లేం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉంటే మంచిది. నేను ఎవరిని మళ్ళీ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను, ఇది డిస్కరేజ్ చేసేదానికి చేసే ఇన్ఫర్మేషన్ కాదు, లేదా మిమ్మల్ని నిరుత్సాహపరిచే అంశాలు కావు. ఖచ్చితంగా ఉన్న వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రశాంతంగా పరిగెత్తి పాలు దాకంటే నిలబడి నీళ్ళు తాగిందుతామంటారు కదా. సో అది పరిస్థితి. థ్యాంక్ యూ.